సో, హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఇవాళ మనం యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది మళ్ళీ న్యూస్‌లో ఉందన్నమాట. రీసెంట్‌గా గుజరాత్ గవర్నమెంట్ ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. జస్టిస్ రంజనా దేశాయ్ గారి నేతృత్వంలో ఈ కమిటీ యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఎలా వర్క్ అయ్యేదో గుజరాత్‌లో అనేది స్టడీ చేస్తదన్నమాట. దానికన్నా ముందు యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలుసా? చాలామంది మన సబ్‌స్క్రైబర్స్‌కి యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలియదు. మన ఇండియాలో హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్స్ అయినా, సిఖ్స్ అయినా డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనల్ లాస్ ఉన్నాయి. వాళ్ళ మ్యారేజ్‌కి సంబంధించి, అడాప్షన్‌కి సంబంధించి, లేకపోతే డైవర్స్‌కి సంబంధించి, లేకపోతే ఇన్‌హెరిటెన్స్, సక్సెషన్ వీటన్నిటికి సంబంధించి డిఫరెంట్ లాస్ ఉన్నాయి. హిందువులకు వేరే విధంగా, ముస్లిమ్స్‌కి వేరే విధంగా, క్రిస్టియన్స్‌కి వేరే విధంగా, సిక్కులకు వేరే విధంగా ఇలా డిఫరెంట్ రిలీజియన్స్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనల్ లాస్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా వీటన్నిటిని కూడా తీసేసి ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ అంబ్రెల్లా కింద ఒకటే, అంటే మ్యారేజ్ అంటే ప్రతి మతానికి ఒకే రకంగా ఉండాలి లాస్. డైవర్స్ అంటే ప్రతి మతానికి ఒకేలాగా ఉండాలి లాస్ అని చెప్పే కాన్సెప్టే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనమాట. దీని మీద ఇప్పటిదాకా అన్ని స్టేట్స్‌లో మనకి డిఫరెంట్ లాస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా తీసేసి జస్ట్ ఒక అంబ్రెల్లా లా తీసుకొద్దామని చూస్తున్నారు యూనిఫార్మ్ సివిల్ కోడ్ కింద. ఈ పద్ధతిలో మనకి ఫస్ట్ తీసుకొచ్చిందే గోవాలో అనమాట. గోవాలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఆల్రెడీ ఉంది. కాపోతే ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఉత్తరాఖండ్ వాస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫార్మ్ సివిల్ కోడ్. గోవా బిఫోర్ ఇండిపెండెన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనకి పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు పోర్చుగీస్ సివిల్ కోడ్ ఉందనమాట. ఆ పోర్చుగీస్ సివిల్ కోడ్‌నే గోవాకి ఇండిపెండెన్స్ వచ్చాక దాన్ని అడాప్ట్ చేసుకుంది గోవా. కానీ ఉత్తరాఖండ్ కేస్‌లో ఏంటంటే, ఉత్తరాఖండ్ అనేది మనకి ఒక ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ స్టేట్ టు ఫార్మ్ ద యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనమాట. ఈ విధంగా మనకి గోవా, ఉత్తరాఖండ్ ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు థర్డ్ వచ్చేది మనకి గుజరాత్ అనమాట. గుజరాత్, మధ్యప్రదేశ్, అదే విధంగా అస్సాము ఇయన్నీ కూడా పొటెన్షియల్ లిస్ట్‌లో ఉన్నాయి. యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి. గుజరాత్ ఇప్పుడు మనకి రీసెంట్‌గా కమిటీ ఫార్మ్ చేసింది. అది మనకి ఎవరో కాదు, జస్టిస్ రంజన్ దేశాయ్ గారు హెడ్ చేస్తారండి ఈ కమిటీని. ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ గుజరాత్ ఉన్నారు. భూపేందర్ పాటిల్ గారు. భూపేందర్ పాటిల్ గారు ఈ కమిటీని ఫార్మ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఈమె మనకి రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనమాట. ఈమె నేతృత్వంలో గుజరాత్‌లో ఈ యొక్క యూనిఫార్మ్ సివిల్ కోడ్ పొటెన్షియల్ ఎలా ఉంటది? ఎలా చేయాలని చెప్పి ఒక కమిటీ స్టడీ చేస్తారు మనకు డీటెయిల్డ్‌గా. దిస్ ఈస్ ఆల్ అబౌట్. వీళ్ళు ఏమేమి విషయాల గురించి చూస్తారు ఇక్కడ? చైల్డ్ అడాప్షన్ రైట్స్ ఎలా ఉండాలి? అదే విధంగా మనకి జెండర్ ఇంక్లూజివిటీ ఎలా ఉండాలి? అదే విధంగా మ్యారేజ్. కంప్లీట్‌లీ ఇక్కడ మనం చూసుకుంటే మ్యారేజ్ అనమాట. మ్యారేజ్, డైవర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మ్యారేజ్, డైవర్స్, అదేవిధంగా ఇన్‌హెరిటెన్స్, చైల్డ్ అడాప్షన్, జెండర్ సెన్సిటివిటీ. ఇయన్ని విషయాలకు గూడా మనకేంటంటే డిఫరెంట్ రిలీజియన్స్‌కి డిఫరెంట్ లాస్ ఉన్నాయి. వాటన్నిటి మీద గూడా మనకి స్టడీ జరుగుద్దనమాట. దిస్ ఈస్ అబౌట్. ఇప్పుడు మనం ఏమేమి చట్టాలున్నాయో చూద్దాం. డిఫరెంట్ రిలీజియన్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఆ రిలీజియన్స్‌లో మనకి ఒక్కొక్క రిలీజియన్‌కి ఏమేమి చట్టాలున్నాయో చూద్దాం బేసిక్‌గా. మనకి ఫస్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955 ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా హిందూస్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళది అఫీషియల్‌గా రిజిస్టర్ చేసుకోవాలనుకోండి. దేని ప్రకారం చేసుకుంటారు? హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారం చేసుకుంటారనమాట రిజిస్ట్రేషన్. మనం అప్పుడప్పుడు చూస్తాం గదా! ఇది ఎంఆర్ఓ ఆఫీస్‌లో లేకపోతే ఇక్కడ మనం వెళ్లి రిజిస్టర్ చేపించుకుంటున్నాం. కళ్యాణ లక్ష్మి అయినా వీటి పొందడానికి కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటారు గదా! ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేపించుకుంటారనమాట. దట్ ఈస్ అబౌట్ హిందూ మ్యారేజ్ యాక్ట్. నెక్స్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే ఏంటంటే బేసిక్‌గా మనం ఎవరైతే ఆస్తి పొందాలనుకున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ పాస్ అయిపోయాకైనా లేకపోతే మామూలుగా అయినా సరే ఒక పై చైల్డ్ నుంచి మనకి కిందకి రావాలనుకోండి ఆస్తి. సో, ఎ ఇది ఉంటది కదా! దీన్ని మన సక్సెషన్ కింద తీసుకోవచ్చనమాట. ఈ సక్సెషన్ రైట్స్ అనేవి కూడా మొత్తం హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనకి ప్రాపర్టీ అనేది మన ఫాదర్స్ నుంచి, గ్రాండ్ ఫాదర్స్ నుంచి మనకొస్తది. దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆఫ్ 1956. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక పిల్లోడున్నాడు. ఆ పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలీదు. కానీ హిందువులు వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలని చూసారనుకోండి. అప్పుడు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆఫ్ 1956 అమల్లోకి వస్తదనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ థింగ్. దిస్ ఈస్ అబౌట్ వన్ రిలీజియన్. నెక్స్ట్ మనకి ఇంకోటేంటంటే ముస్లిం పర్సనల్ షరియత్ యాక్ట్. ఇప్పుడు సపోజ్ మనకి ముస్లిం కమ్యూనిటీ ఉంది. దీంట్లో మనకి మ్యారేజ్, డైవర్స్, అదేవిధంగా ఇన్‌హెరిటెన్స్ ఇవన్నీ గూడా ఏంటంటే బేసిక్‌గా షరియత్‌లోకొస్తాయన్నమాట. షరియత్ పర్సనల్ లా మనకి ముస్లిం పర్సనల్ లా కింద ఇయన్నీ గూడా మనం చూస్తామన్నమాట. ఇప్పుడు జనరల్‌గా ఆ యొక్క రూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు డీటెయిల్‌గా చదివితే మాత్రం దాంట్లో చాలా ఇది ఉంటదన్నమాట. ఇప్పుడు హస్బెండ్ చనిపోయాక ఇప్పుడు భార్యకి ఆస్తి రావాలనుకోండి ఒక రూల్ ఉంటది. పిల్లలుంటే ఒక రకంగా పార్టిషన్ అయిద్ది. పిల్లలు లేకపోతే ఒక రకంగా పార్టిషన్ అయిద్ది ఆ యొక్క ఆస్తి. అదేవిధంగా పేరెంట్స్‌కి ఎలా వస్తది. అక్కడేంటంటే ఎవరైతే చనిపోతారో భర్త, అతని తమ్ముడికి ఎక్కువ పవర్ ఉంటది ఆ కేసుల్లో.
మీరు జనరల్‌గా చూస్తే ముస్లిమ్స్‌లో ఇప్పుడు భర్త చనిపోయాడు అనుకోండి, ఆ కంప్లీట్‌గా ఆస్తి వైఫ్‌కి రాదు. సో, అదేంటంటే వాళ్ళ అన్నయ్యకి చెందడము, లేక తమ్ముడికి చెందడము ఇయన్నీ జరుగుతాయన్నమాట. సో, దాని కాంప్లికేషన్స్‌లోకి ఎలా తెలుసుకోవాలి అక్కడ పర్సనల్ లాస్ అనేవి డిఫరెంట్‌గున్నాయి. సో, మ్యారేజ్, డైవర్స్. సో, జనరల్‌గా ఏంటంటే కేరళలో కేసుందనమాట. కేరళలో కేసేంటంటే వాళ్ళ వాళ్ళ ఒక ఆయన ముస్లిం అనమాట. సో, అతను ఏంటంటే తన ఆస్తి ఇద్దరు కూతుర్లకి చెందాలనుకుంటున్నాడు. కానీ ముస్లిమ్స్‌లో ఆ యొక్క ఆస్తి వచ్చే ఇది లేదనమాట చట్టం. సో, దాని ప్రకారం ఏం చేశారంటే మళ్ళీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌కెళ్లారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోకెళ్ళి తన భార్యని మళ్ళీ పెళ్లి చేసుకొని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లో పెళ్లి చేసుకున్నాక అప్పుడు ఆ ఆస్తి పిల్లలకి చెందేటట్టు చూసుకున్నాడనమాట. సో, ముస్లిం షరియత్ లా ప్రకారం వీటి ప్రకారం వెళ్తే పిల్లలకి చెందదు ఆస్తి. సో, మళ్ళీ అలా వెళ్ళి అలా చేసుకున్నాక ఆ యొక్క ఆస్తి అనేది మనకి పిల్లలకొస్తదనమాట. సో, దట్ ఈస్ వన్ మోర్ అక్కడ కన్‌ఫ్యూజన్ ఉంది. అక్కడ ప్రాబ్లమ్ ఉందనమాట. ఏదైతే మనకి లా ఉందో. సో, అది కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్. బట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఇది సిట్యుయేషన్ అనమాట. ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందా? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిఫరెంట్ 2 కమ్యూనిటీస్ అయినా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఫ్రమ్ బీసీ ఆర్ లైక్ జనరల్ హి మ్యారీడ్ సమ్ ఎస్టీ మెయిల్ ఆర్ ఫీమేల్ లైక్ ఇప్పటికి సైమల్టేనియస్ సిట్యుయేషన్స్‌లో సో ఇద్దరు డిఫరెంట్ క్యాస్ట్ నుంచైనా ఇద్దరు డిఫరెంట్ రిలీజియన్ నుంచైనా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి బేసిక్‌గా. సో వీళ్ళిద్దరూ గూడా ఏ రకంగా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ పొందొచ్చంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనమాట. యూఆర్ గెట్టింగ్ ద పాయింట్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ఇక్కడ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. అదే విధంగా ముస్లిం మనకి పర్సనల్ లా ఉంది. అదే విధంగా మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది. ఇయన్నీ కూడా ఉన్నాయి. ఇయన్నీ కూడా ఒక అండర్‌స్టాండింగ్‌లోకి వస్తాయి. సో దిస్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ మనకి ముస్లిం వుమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ డైవర్స్ యాక్ట్. సో ఈ యొక్క డైవర్స్ ఇప్పుడు మనకి ముస్లిం వుమెన్ జనరల్‌గా మీరు త్రిపుల్ తలాక్ ఇయి ఉన్నారు గదా! త్రిపుల్ తలాక్ అది డిస్కస్ చేద్దాం మనం. త్రిపుల్ తలాక్ బ్యాన్ చేశారు ఇండియాలో. అదే విధంగా మనకి ఇక్కడ షాబాను కేసొస్తది. మళ్ళీ దాని తర్వాత షేరా బాను కేసొస్తది. ఇయన్నీ కేసెస్ కూడా ఏంటంటే ముస్లిం కమ్యూనిటీలో ఎప్పుడైతే వుమెన్‌కి డైవర్స్‌కి గురవుతారో వాళ్ళకి మెయింటెనెన్స్ దొరకదు. సో, మెయింటెనెన్స్ ఏంటంటే మనకి ఐపీసీ కింద ఉంటది. జనరల్‌గా లేదంటే ఇక్కడ ముస్లిం పర్సనల్ లా ప్రకారం వేరేగా ఉంటది. ఈ 2 వేరు వేరు. ఈ కన్‌ఫ్యూజన్ వల్లే వచ్చిందే షాబాను కేస్ మనకి. సో, దాని యొక్క ఇంపార్టెన్స్ వేరనమాట. ఆ విధంగా ట్రిపుల్ తలాక్‌లో కూడా ఏంటంటే డైవర్స్ అయినప్పుడు 3 సార్లు తలాక్ అంటే డైవర్స్ అయిపోయినట్టనమాట. సో, దాన్ని కూడా మనం అడ్రెస్ చేసాం. మన సొసైటీ అడ్రెస్ చేసిందనమాట. సో, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి క్రిస్టియన్స్‌లో కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ లాస్ ఉన్నాయి. క్రిస్టియన్స్, సిఖ్స్ మళ్ళీ ఏదైతే డిఫరెంట్ అదర్ రిలీజియన్స్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాస్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా మనకి ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో, మనకి టోడా తెలుసు. సో, ఇయన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ కస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో, వాళ్ళకి తగ్గట్టుగా మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వీటి తగ్గట్టుగా కూడా కొన్ని డిజైన్ చేశారు ట్రైబ్స్ తగ్గట్టుగా కూడా. సో, ఇయన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ పీపుల్‌కి అడ్రెస్ చేస్తూ ఈ పర్సనల్ లాస్ అని తీసుకురావడం జరిగింది. అందరికీ మనకి రాజ్యాంగం ఎప్పుడైతే మొదలైందో 1950లో అప్పుడే మనం ఇయన్నీ లాస్ ఒకేసారి యూనిఫార్మ్‌గా పట్టుకొచ్చామనుకోండి చాలా గొడవలయిపోతాయి. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఇక్కడున్నారు. సో, అందరిని సాటిస్ఫై చేయాలి కాబట్టి పర్సనల్ లాస్ తీసుకురావడం మొదలుపెట్టారన్నమాట ఇండియా. ఇప్పుడు ఈ పర్సనల్ లాస్ అనేది తీసేసి మనం ఒక సింగిల్ యూనిఫైడ్ కింద పట్టుకొద్దామని చూస్తున్నారన్నమాట. సో, దట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. నెక్స్ట్‌కెళ్దాం. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు ఈ కమిటీ ఉంది గదా! ఈ కమిటీ ఏమేం చేస్తదంటే ఇప్పుడు మైనారిటీస్ యొక్క వాళ్ళ సైడ్ వింటది. మళ్ళీ ఏవైతే ఎన్‌జీఓస్ వర్క్ చేస్తున్నారో ఎన్‌జీఓస్ గురించి వింటది. అదే విధంగా ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చామనుకోండి ఖచ్చితంగా కోర్ట్‌కెళ్తారు చాలామంది. సో, కోర్ట్‌లో లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ని కూర్చోబెట్టి దీంట్లో ఏం తప్పులున్నాయి మనం ఒకవేళ కోర్ట్‌కెళ్ళినా కూడా ఎంత తొందరగా కేస్ గెలవచ్చు. సో, అని చెప్పి లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ని కూర్చోబెట్టి ప్రతి పాయింట్‌ని స్క్రూటనీ చేపిచ్చిద్ది. ఈ విధంగా వుమెన్స్‌ని అకౌంట్‌లో తీసుకుంటారు. వుమెన్స్ కూడా ఏంటంటే దే విల్ అండర్‌స్టాండ్ అంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది. సో, వాళ్ళకేమన్నా ఇబ్బంది జరుగుతుందా? వాళ్ళకి ఈ ఏరియాస్ సపోజ్ ఈ కమ్యూనిటీ నుంచి వుమెన్స్‌కి ఈ ప్రాబ్లమ్ ఉందనుకోండి. సో, దాన్ని కూడా ఈ కమిటీ అడ్రెస్ చేస్తుంది. సో, అన్ని సెక్షన్స్ నుంచి ఈ యొక్క కమిటీ ఇన్‌పుట్స్ తీసుకొని దాని మీద ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఇస్తదనమాట. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనకి యూపీఎస్‌సీ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ మీద క్వెషన్ రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవేవి ఉంటాయి? సో, వాటికి డిబేట్ ఏంటి యూనిఫార్మ్ సివిల్ కోడ్‌కి చూద్దాం అనమాట. ఫస్ట్ మనకి డైరెక్ట్ వచ్చే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 ఏంటంటే మనకి డైరెక్ట్‌గా డీపీఎస్‌పీలో ఉంటది. ఇది యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. సో, దిస్ ఆర్టికల్ యూ కెన్ మెన్షన్. ఇది కాకుండా మనకి ఆర్టికల్ 25, 26, 27, 28 ఉంటాయి. ఈ 4 ఆర్టికల్స్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాయి. సో, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నప్పుడు మీకు ఫ్రీడమ్ అనేది ఇచ్చినప్పుడు మీకు పర్సనల్ లాస్ ఉంటాయి. ముస్లిం పర్సనల్ లా అయినా లేకపోతే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా కూడా. కానీ మీరు ఆ ఫ్రీడమ్‌ని చంపేస్తూ అందరికీ ఒకే మ్యారేజ్ యాక్ట్, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ డైవర్స్ పట్టుకురావడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్‌కి వ్యతిరేకంగా అని చెప్పి ఒక డిబేట్ స్టార్ట్ చేయొచ్చనమాట. సో, అక్కడ ఒక డిబేట్ ఉంటది. అది మన కేసెస్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా రైట్ టు ఈక్వాలిటీ. ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ అంటే ప్రతి రిలీజియన్‌ని మనం ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. సో, ఇప్పుడు ప్రతి రిలీజియన్‌కి ఒక రిలీజియన్‌కి ఫేవర్‌గా ఈ యొక్క యూనిఫార్మ్ సివిల్ కోడ్ రాకూడదు. సో, దీని మీద కూడా వన్ మోర్ థింగ్ ఉందనమాట.
ఈ యొక్క ఏమేంటిది ఆర్టికల్ 44, ఆర్టికల్ 25, 26, 27, 28, అదేవిధంగా ఆర్టికల్ 14, 15 ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట. సో వీటన్నిటిని పాయింట్స్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో సబ్స్టాంటియేట్ చేసుకుని మనం రాసామనుకోండి, మన మెయిన్స్ ఆన్సర్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది అనమాట. దట్స్ ద వన్ మోర్ థింగ్. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టాను నేను. మీకు ఇఫ్ యూ నో దీస్ పీపుల్ జస్ట్ ట్రై టు కామెంట్. ఒక 1 minute నేను పాస్ చేస్తాను వీడియో. సో జస్ట్ మీరైనా పాస్ చేసుకొని ఇఫ్ యూ నో దిస్ వీడియో, ఇఫ్ యూ నో దిస్ ఉమెన్, జస్ట్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడ మనకున్నది ఎవరంటే మనకి షాబాను అనమాట. షాబాను కేసు 1990s చాలా పెద్ద గొడవ అయిపోయింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఉంది. ఎందుకంత గొడవ అయిందో తెలుసా? సో షాబాను గారు ఆమె డైవర్స్ తీసుకుంది వాళ్ళ హస్బెండ్ నుంచి. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏంటంటే డైవర్స్ అయిపోయాక 3 నెలల వరకే మెయింటెనెన్స్ అనేది వస్తుంది అనమాట. కానీ ఐపీసీలో ఏంటంటే మెయింటెనెన్స్ భర్త ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. సో భర్త ఇవ్వాలి, లైఫ్ లాంగ్ ఇవ్వాలి అది. సో ఏం చేశారంటే ఇటు సైడ్ ముస్లిం పర్సనల్ లా, ఇటు సైడ్ ఏమో ఐపీసీ. షాబాను గారు ఐపీసీ సైడ్ తీసుకొని కోర్టుకి వెళ్ళారు, నాకు ఐపీసీ ప్రకారం న్యాయం చేయమని అని చెప్పి. కానీ కోర్టు ఏం చేసింది, ఐపీసీ కరెక్టే, ఈ ముస్లిం పర్సనల్ లా వ్యాలిడ్ కాదు, ఇక్కడ ఐపీసీనే మేము అప్హోల్డ్ చేస్తున్నాం, దీన్ని బట్టి వీళ్ళ హస్బెండ్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది. దీనికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఎదురు తిరిగింది. ముస్లిం కమ్యూనిటీ మొత్తం మేము ఇవ్వలేము, సో ఎవరైతే కన్జర్వేటివ్స్ ఉంటారో సో వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా తిరిగారన్నమాట. సో మనకి ఆ యొక్క కేసు రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ అప్పుడు ఉంది. సో చాలా గొడవ అయింది. దానికోసం ఏం చేస్తారంటే రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ సెటిల్ చేస్తుంది అనమాట మొత్తానికి కేసుని. ఇలా అవ్వకుండా ముస్లిం ఉమెన్ కోసం అని చెప్పి ఒక కొత్త యాక్ట్ పట్టుకొచ్చి ఆ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ ఇచ్చేట్టు తీసుకొచ్చిందన్నమాట. సో ఎవ్రీబడి బోత్ ద పార్టీ సాటిస్ఫై అయ్యాయి. దాని తర్వాత కూడా కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టు ఆ రేషనాలిటీ గురించి మాట్లాడి మెయింటెనెన్స్ అనేది రావాలని చెప్పడం ఈ యాక్ట్ మీద కూడా జరిగింది. సో అలా అన్ని పార్టీస్ సెటిల్ అయిపోయాయి బేసిక్గా. సో దట్ ఇస్ అబౌట్ ద షాబాను కేస్. నెక్స్ట్ ఇక్కడ మనకున్నది ఈ పర్సనాలిటీ మీద మీరు పేరేంటో చెప్పగలరా? దిస్ ఈజ్ షైరాబాను కేస్. ఇప్పుడు ఈ షైరాబాను కేసులో ఏంటంటే మీరు త్రిబుల్ తలాక్ కేసు అని విన్నారా? త్రిబుల్ తలాక్ కేసు అని చెప్పి. సో ఈ త్రిబుల్ తలాక్ కేసు ఇదే అనమాట, షైరాబాను గారి కేసు అనమాట. దీంట్లో ఏంటంటే 3 సార్లు తలాక్ అని చెప్తే డైవర్స్ వచ్చేస్తుంది. సో అలా అవ్వకూడదు, మాకు కూడా ఈ యొక్క డైవర్స్ ఇలా రాకూడదు, దీన్ని బ్యాన్ చేయాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్పి ఫ్రీడమ్ మనకి రైట్ టు ఈక్వాలిటీ కింద వీటన్నిటి కింద కూడా ఆ షైరాబాను గారు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆ కోర్టులో ఏం జరిగిందంటే ఇవి అల్టిమేట్లీ న్యాయం జరిగింది. దాని తర్వాత మనకి ఇఫ్ యూ సీ ద గవర్నమెంట్ ఆల్సో దే ఆల్సో వాట్ ద బ్యాన్ ఆఫ్ ద త్రిబుల్ తలాక్ యాక్ట్ అనమాట. సో ఇవన్నీ పట్టుకొచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ హ్యాపెండ్ హియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే ఇంకో 2 కేటగిరీస్ చూద్దాం అనమాట. సర్లా ముగ్దాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇప్పుడు సర్లా ముగ్దాల్ గారి కేసులో ఏంటంటే సర్లా ముగ్దాల్ గారు హిందూ అనమాట. హిందూ అయినప్పుడు ఏంటంటే ఈమె హస్బెండ్ ఉంటారు కదా, ఈమె హస్బెండ్ జస్ట్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ముస్లింగా కన్వర్ట్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. ముస్లిమ్స్ దాంట్లో ఏంటంటే యూ కెన్ మ్యారీ మోర్ దెన్ 1 ఉమెన్. కానీ హిందూ లా ప్రకారం ఏంటంటే యూ కెనాట్ మ్యారీ మోర్ దెన్ 1 ఉమెన్. సో ఇంకో ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం అలా కన్వర్ట్ అయ్యి పెళ్లి చేస్తున్నారు అనమాట. సో దాన్ని బట్టి కోర్టు ఏం చేసిందో మొట్టికాయలు వేసింది. మీరు జస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి వరకు మాత్రం ఇట్లా కన్వర్ట్ అవ్వకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పింది అనమాట. అదే కేసు సర్లా ముగ్దాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ మనకి జాన్ వెల్మర్టన్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దీంట్లో ఏంటంటే జాన్ వెల్మర్టన్ గారు ఒక ప్రీస్ట్ అనమాట కేరళలో. ఈయన ఏం చెప్పారంటే ఈయన కోర్టుకి ఎందుకు ఎక్కారంటే బేసిక్గా క్రిస్టియన్స్కి ఒక అన్యాయం జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా తమ ఆస్తిని ఆర్ఫనేజ్కి అయినా దేనికైనా రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే వృద్ధ వయసు వచ్చేసింది, సో మీ అంత కష్టపడ్డ సంపాదించాం, మా దగ్గర ఒక 10% మీ సొసైటీకి ఇచ్చేయాలని చెప్పి ఆర్ఫనేజ్కో దేనికో రాశారు, స్కూల్కో రాశాక వాళ్ళు 12 months లోపు చనిపోయారు అనుకోండి, ఆస్తి రాసిన 12 months లోపు ఏమైందంటే అది చల్లదనమాట, వాయిడ్ అయిపోయింది. హిందువులకి, ముస్లింలకి, సిక్కులకి, జైన్కి ఎవరికీ లేదు ఈ యొక్క పాయింట్. ఒక క్రిస్టియన్స్కి మాత్రం ఆస్తి రాసిన 12 నెలల్లోపు చనిపోతే వాళ్ళకి ఆర్ఫనేజ్కి ఆస్తి చెందదు. సో అది కరెక్ట్ కాదని చెప్పి ఈ యొక్క ప్రీస్ట్ ఎవరు జాన్ వెల్మర్టన్ గారు మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళాక ఈ యొక్క కేసు గెలిచారనమాట. సో క్రిస్టియన్స్కి ఇది అన్యాయం జరుగుతుంది, ఇలా జరగకూడదని చెప్పి చెప్పారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ టాపిక్స్. సో ఇవన్నీ ఫేమస్ జడ్జిమెంట్స్ అనమాట. ఇవన్నీ ఫేమస్ జడ్జిమెంట్స్ మనకి ఏవైతే మనకి ప్రీవియస్ స్లైడ్లో మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఈ జడ్జిమెంట్స్ ఆర్టికల్స్ క్లబ్ చేసి రాసామనుకోండి, యువర్ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ విల్ బి లైక్ వెరీ ఎన్రిచ్డ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి ఏమేమి 3 states ఉన్నాయి, గోవా ఒకటి ఉంది, అదేవిధంగా దాని తర్వాత ఉత్తరాఖండ్ ఉంది, ఇప్పుడు గుజరాత్లో కమిటీ వేశారు. ఇంకా పొటెన్షియల్ లిస్టులు ఏమున్నాయి, మధ్యప్రదేశ్ ఉంది, అస్సాం ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు వెళ్ళాలని చూస్తాయి అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద టాపిక్ అబౌట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. సో థ్యాంక్ యూ.